హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను చూడండి మామిడికాయలతో కట్టామేటా మ్యాంగో జెల్లీ చేస్తున్నాను నా స్టైల్. ఓకేనా? ఇది చాలా బాగుంటుంది తినడానికి. పిల్లలు పెద్దలు అందరూ కూడా బాగా ఇష్టపడతారు. ఇది మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయలతో చేసుకోవాల్సిన చాలా రెసిపీలు మనం తయారు చేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగో చూడండి, దానికి ఒక 3 మ్యాంగోస్ తీసుకున్నాను. ఉప్పు, కారం, బెల్లం. ఓకేనా? తర్వాత మనం ఈ మ్యాంగో వీటిని కడిగి పూర్తిగా చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి చూపిస్తాను. తర్వాత ఏం చేద్దామో ప్రాసెస్లో వెళ్దాం. ఓకేనా? చూడండి, ఇలా చెక్కేసాను. వీటిని చిన్న చిన్న ముక్కలు తరిగి అప్పుడు మనం కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. చూడండి, ఇలాగా చిక్కిన కాయల్ని ఇలాగ ముక్కలుగా కట్ చేశాను. దీన్ని మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకుందాం. అంటే మీకు ఇష్టమైతే చిన్నగా తురుముకోవచ్చు. నేనైతే ఇలాగా మిక్సీ చేస్తున్నాను. మనకి ఏమైనా కొంచెం గుజ్జులో తయారవడమే కావాలి, అందుకని నేను మిక్సీ పెడుతున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఉడికించుకోవాలి. అంటే ముక్కలు కుక్కర్లో వేసి ఉడికించుకోవచ్చు. నేనైతే ఈ గుజ్జుని మామూలుగా తాలసీలోనే ఉడికిద్దాం అనుకుంటున్నాను. కుక్కర్ తీసేస్తాను. చూడండి, ఇది కొంతసేపు ఉడికించుకుందాం. అంటే దీనిలో నీటి శాతం అంతా కొంచెం ఆవిరయ్యేలాగా ఉడికించుకుందాం. మీకు క్లోజ్లో చూపిస్తాను. ఇప్పుడు ఇలాగా ఉడికింది కదా, బాగా ఉడికింది మామిడి గుజ్జు. ఇప్పుడు దీనిలో మనం బెల్లం వేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ బెల్లం వేసేసి ఇప్పుడు మనకి మామిడి గుజ్జు ఒక కప్పుడు వచ్చిందంటే
బెల్లం కూడా కప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఇది కరిగేంత వరకు కలుపుకుంటూ చిక్కబడేంత వరకు కూడా మనం బెల్లం ఈ మ్యాంగో జ్యూసు అంతా కరిగి చక్కగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. కొంచెం అడుగు పడుతూ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకుంటూ, మరీ ఎక్కువ అడుగు పట్టకుండా జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఒకవేళ మనం ఒక కొంచెం షుగరు కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. పెద్ద గడ్డ వేసేసాను. ఓకే, ఇవి బ్లాక్గా అక్కడక్కడ ఉన్నాయి కదా, ఏంటంటే అడుగు పట్టింది కొంచెం ఇలా గీకడం వల్ల అలాంటి పొర లాంటివి వస్తున్నాయి అన్నమాట. కొంచెం టైం పడుతుంది కానీ చాలా బాగుంటుంది, తప్పనిసరిగా ట్రై చేయండి. చూడండి, ఇది అక్కడక్కడ కొంచెం ముక్కల్లా ఉండిపోయినాయి కదా, ఇది మ్యాంగో. అందుకే ఒకవేళ మనం తురిమి వేసుకుంటే కూడా బాగుంటుంది. మిక్సీ పట్టినప్పుడు చిన్న చిన్న ముక్కలు ఉండిపోతాయి కదా, ఉన్నా పర్వాలేదు, కానీ పూర్తిగా కాస్త జ్యూస్ లాగా అయిపోవాలంటే ముందు తురుముకోవడమే బెటర్. చూడండి, ఇలా బుడగలు వస్తుంది కదా, ఈ స్టేజ్లో ఉడికిపోయినట్టు. మనం ఏం చేద్దామంటే ఒకసారి టేస్ట్ చేద్దాం. స్వీట్ చాలేదండి, అందుకని నేను ఇంకా కొంచెం బెల్లం కొంచెం షుగర్ వేద్దాం అనుకుంటున్నాను. ఇది 4 ముక్కలు బెల్లం, కొంచెం షుగర్ కూడా వేస్తాను. ఎందుకంటే ఇది మ్యాంగో జెల్లీ కొంచెం స్వీట్గా ఉంటేనే బాగుంటుంది కదా. దీనికి కొలతలు ఏమీ ఉండవు, ఏంటంటే ఇలా ఉడికిన తర్వాత జస్ట్ మనం చూసుకుని స్వీట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని అప్పుడు ఆపేసుకోవడం అన్నమాట. ఈలోపు ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా, ఈలోపు నేను ఏం చేస్తానంటే ఒక ప్లేట్కి ఆయిల్ రాసేసి ఉంచుతాను. ఇలాగ ఆయిల్ వేసేసి దీనికి ఇలా స్ప్రెడ్ చేసేయాలన్నమాట. నెయ్యి కానీ ఇప్పుడు ఈ స్టేజ్లో మనం బెల్లం అంతా కరిగిపోయింది కదా, ఈ స్టేజ్లో మనం కొంచెం ఉప్పు కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఇది మ్యాంగోస్ అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఉండిపోయినాయి అన్నమాట. ఇవి
అందుకని అలా ఉంది. ఓకే, కొంచెం ఉప్పు వేసుకుందాం. కట్టా మీఠా జెల్లీ కదా మనకి. ఉప్పు కారం సమానంగా వేస్తే సరిపోతుంది. దీన్ని కలిపేసుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా తీయగా కొంచెం ఉప్పు కలిపి బాగుంటుంది. ఇది కొంచెం పాకంలాగా జిగురుగా అయ్యేంత వరకు తిప్పుకోవాలి. అదైతే తప్పనిసరి. ఒకసారి ఈ స్టేజ్లో మనకి ఉప్పు కూడా సరిపోయింది, కారం ఎలాగో సరిపోద్ది. ఉప్పు తర్వాత స్వీటు రెండింటికి బ్యాలెన్స్ అయ్యిందో లేదో చూసుకోవాలన్నమాట. ఇది డిష్ను విడిచిపెట్టే వరకు, అంటే ఈ గిన్నె నుంచి ఈ జెల్లీ సపరేట్ అయ్యే వరకు కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. ఒకసారి ఉప్పు చూద్దాం, ఉప్పు స్వీటు సరిపోయిందో లేదో. భలే ఉందండి. ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. తప్పనిసరిగా చేసుకోండి, మీరంతా మర్చిపోవద్దు. ఎంత బాగుందో. ఇది పచ్చి మామిడికాయతోనే చేస్తే బాగుంటుంది కాబట్టి పచ్చి మామిడికాయలు వచ్చిన టైంలోనే మీరు ఈ రెసిపీ చేసుకోండి. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మనం ఇలాగా పూర్తిగా జెల్లీలాగా అయ్యేంత వరకు తిప్పుకుంటూ ఉంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. తాండ్ర అనేది, దీన్ని తెలుగులో మామిడి తాండ్ర అంటారు, ఇంగ్లీష్లో మ్యాంగో జెల్లీ అంటారు కదా. డిష్ నుంచి సపరేట్ అవ్వాలి తప్పనిసరిగా. అప్పటి వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. అది ఒక్కటే ప్రాసెస్, ఇంకేమీ లేదు. మీకు వీలైతే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు దీనిలో. కాకపోతే నెయ్యి వేస్తే కొంచెం స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది, అందుకని మనం ఇలాగే ఉంచుకుంటే కూడా బాగుంటుంది. నేను ఒక 3 కాయలతో శాంపుల్కి చేసి చూపిస్తున్నాను మీకు. మీరు ఎక్కువ కాయలతో చేసుకుని సంవత్సరం అంతా తినొచ్చు మ్యాంగో జెల్లీ. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ గిన్నెలో వేసేస్తాను. ఇక్కడ మనం ఇదిగో చూడండి, ఆయిల్ రాసి పెట్టాను కదా, దీనిలో వేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసాను. ఇది నేను డిష్ ఒక చేతితో పట్టలేను, ఎలాగో ఏంటో. ఓకే, చూద్దాం.
ఇలాగ వేసేసుకోవాలి. వేసేసుకొని చక్కగా సర్దేసుకుని వేడి మీద వేసుకుంటే చక్కగా మనకి జెల్లీలాగా మ్యాంగో జెల్లీ రెడీ అయిపోద్ది. చూడండి ఇలా సర్దుకోవాలన్నమాట. ఇలా సర్దుకొని నేను ఇప్పుడు నైట్ టైం చేస్తున్నాను ఇది, ఎందుకంటే కాస్త ఈ టైంలో నాకు ఖాళీ దొరికింది, అందుకని అంతా చక్కగా తీసేసి వేసేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్తో నేను బరువు ఎత్తలేను, అదొక పెద్ద ప్రాబ్లం. ఈ డిష్లు జారిపోతాయి. ఓకే సర్లేండి. ఇది ఇంతవరకు చక్కగా ఇలా అడ్జస్ట్ చేసేసి దీన్ని మార్నింగ్ వరకు ఇలా ఉంచేసి చల్లారిన తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా? చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది కొంచెం చల్లారిన తర్వాత నేను పీసెస్గా అంటే ఘాట్లు పెట్టి ఉంచుతాను. ఇప్పుడు వీటిని ఇలాగ జెల్లీగా మారిన దాన్ని మనం ఏం చేయాలంటే, చల్లారిపోయింది కదా, ఒక నైఫ్ తోటి చక్కగా ఇలాగా అదే ఘాట్లు పెట్టేసి ఉంచుకోవాలన్నమాట. ఉంచుకుంటే అంటే ఇలాగ చిన్న చిన్న పీసెస్ లాగా వచ్చేలాగా ఘాట్లు పెట్టుకుని ఉంచుకుంటే తర్వాత పూర్తిగా ఆరిపోయిన తర్వాత పీసెస్గా తీసేసుకోవచ్చు. అయితే ఇది తప్పనిసరిగా ఒక 2 days కానీ 3 days కానీ మనకి ఎన్ని రోజులకి ఇది పూర్తిగా ఆరిందో అప్పటి వరకు కూడా ఎండలో పెట్టుకోవాలి. ఏమండి? అయితే దీన్ని సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది. మీరు తప్పనిసరిగా చెయ్యండి. ఓకే, సూది మళ్ళీ చక్కగా ఇలా పూసినవి ఎంత బాగున్నాయో కదా. మొత్తం టెర్రస్ గార్డెన్లో చాలా చోట్ల ఉన్నాయి. ఇవి ఒక 5-6 మొక్కలు కోస్తే మనకి పప్పులో వేసుకోవడానికి సరిపోద్ది. చూడండి ఇలా నిమ్మకాయలు ఈ మాత్రం సైజ్ అయినాయి. ఇంకా కొంచెం మెత్తగా అయ్యింది అంటే ఇది హార్వెస్ట్గా రెడీ అయింది అనమాట. ఇది ఒకటిను, ఇది ఇక్కడ ఒకటి ఉంది. ఇవి మనం ఏ టైంలో కావాలంటే ఆ టైంలో హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. చుక్కకూర విత్తనాలు చూడండి ఇలాగ చాలా వచ్చాయి. నేను వీటిని ఇలాగ తీసేసి వేరే తొట్టుల్లో వేస్తున్నాను అన్నమాట. ఇక్కడ కూడా వేసేసుకోవచ్చు. ఇదిగో బెండ మొక్క, ఒక చోట బెండ విత్తనాలు వేస్తే చాలా మొక్కలు వచ్చాయి. వాటిని ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి వేసాను. ఇది ఒకటి చూడండి, అప్పుడే చిన్న కాయలు కూడా వచ్చేస్తున్నాయి. ఈ తొట్టిలో 2 వేసాను. అయితే ఒక కాయ వచ్చింది కానీ ఇది ముదిరిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసేసి ఈ గింజలు దీనిలో పడేస్తే మళ్ళీ ఇక్కడ మనకి ఇదిగో చూడండి ఇలా దీనిలో వేసేస్తే మళ్ళీ మనకి మొక్కలు వస్తాయి అన్నమాట. అవి వేరే చోట నాటి పెట్టుకోవచ్చు. ఇదిగో చూడండి ఇక్కడ ఒక మొక్క నాటాను. మళ్ళీ ఈ కొంచెం పెద్దగా ఉంది కదా ఇది, అందుకని ఇక్కడ దీనిలో 2 వేసాను. ర్యాండమ్గా వచ్చింది తోటకూర, గోంగూర, ఈ టమోటా మొక్కలేమో ర్యాండమ్గా వచ్చినాయి అన్నమాట. బెండ మొక్క వేసాను. ఇక్కడ ఒకటి వేసాను. ఇదేమో సేమ్ డే వేసాను కానీ ఇది ఇంకా ఇలాగే ఉంది. ఈ పక్కది మాత్రం బాగా ఎదుగుతుంది అన్నమాట. కొంచెం చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న మొక్కలు ఉంచకూడదు. ఓకే, కానీ ఇవి ఒకే చోట చాలా వచ్చినాయి. ఆ కొమ్మలన్నీ కట్ చేసి ఇదిగో దీనిలోను మళ్ళీ ఇక్కడ దీనిలోనూ కూడా వేసాను. పండింది కదా, ఇది హార్వెస్ట్ చేసేస్తాను. బెండ మొక్క చూడండి, ఇగో కాయలు కూడా వస్తున్నాయి. చాలా చోట్ల ఈ ర్యాండమ్గా వచ్చిన కాయలు నేను బెండ మొక్కలు ఏం చేశానంటే ఒక్కొక్క తొట్టులో వేసాను. అవి బాగా ఎదుగుతున్నాయి. తర్వాత ఇలాగా కాయలు కూడా వస్తున్నాయి.